దక్షిణ కోస్తాపై మంతా తుఫాను తీవ్ర ప్రభావం చూపిస్తున్న నేపథ్యంలో ప్రయాణికుల భద్రత దృష్ట్యా రైల్వే శాఖ ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకున్నట్లుగా మనకు తెలుస్తోంది. ముఖ్యంగా విశాఖపట్నం నుంచి పొరుగు రాష్ట్రాలకు సైతం వెళ్లే రైళ్లను ముందస్తుగానే రద్దు చేసింది. మనం ప్రస్తుతం చూసుకున్నట్లయితే విశాఖపట్నం నుంచి బయలుదేరే అనేక రైళ్లు దాదాపు 43 రైళ్లు రద్దు చేస్తూ రైల్వే శాఖ తాజాగా నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే అటు తమిళనాడు వైపు వెళ్లే రైళ్లు అలాగే ఒడిశా వైపు వెళ్లే రైళ్లు కూడా ఈ రద్దయిన వాటిలో ఉన్నట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా విశాఖపట్నం నుంచి హైదరాబాదు, విజయవాడ అలాగే తిరుపతి, చెన్నై మీదుగా వెళ్లే అనేక రైళ్లను రద్దు చేసినట్లుగా ప్రకటించింది. ముఖ్యంగా ఏదైతే ఈ తుఫాను దాటికి ట్రాక్ దెబ్బతినే ప్రమాదం ఉన్న నేపథ్యంలో ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా రైల్వే శాఖ అధికారులు తెలియజేస్తున్న పరిస్థితి ఉంది. గతంలో విజయవాడ డివిజన్లో ఏవైతే భారీ వర్షాలు అలాగే వరదలు ఏర్పడ్డాయో అప్పుడు కూడా ఈ రకమైన నిర్ణయమే రైల్వే శాఖ తీసుకున్నట్లుగా మనకి ఆధారాలను బట్టి తెలుస్తుంది. ముఖ్యంగా ఈ తుఫాను ప్రభావం రాబోయే 3 రోజులు ఉన్న నేపథ్యంలో ఈరోజు రేపు అంటే 27, 28 తేదీల్లో రైళ్లను రద్దు చేసినట్లుగా మనకు తెలుస్తుంది. ముఖ్యంగా విశాఖపట్నం నుండి బయలుదేరే విశాఖపట్నం కిరండోల్ నైట్ ఎక్స్ప్రెస్ రద్దు చేశారు. అలాగే రేపు కిరండోల్ నుండి బయలుదేరాల్సిన కిరండోల్ విశాఖపట్నం నైట్ ఎక్స్ప్రెస్ కూడా రద్దు చేయబడింది. రేపు విశాఖపట్నం నుంచి బయలుదేరే విశాఖపట్నం కిరండోల్ ప్యాసింజర్ ను కూడా రద్దు చేశారు. అలాగే కిరండోల్ నుంచి బయలుదేరే కిరండోల్ విశాఖపట్నం ప్యాసింజర్ కూడా రద్దు చేశారు. అలాగే విశాఖపట్నం నుంచి బయలుదేరే విశాఖపట్నం కొరాపూట్ ప్యాసింజర్ రద్దు చేశారు. అలాగే కొరాపూట్ నుంచి బయలుదేరే కొరాపూట్ విశాఖపట్నం రైలు కూడా రద్దు చేసిన పరిస్థితి ఉంది. అలాగే రేపు రాజమండ్రి నుండి బయలుదేరే రాజమండ్రి విశాఖపట్నం మెమోను రద్దు చేశారు. అలాగే విశాఖపట్నం నుంచి బయలుదేరాల్సిన విశాఖపట్నం రాజమండ్రి మెమోను కూడా రద్దు చేశారు. మరోవైపు విశాఖపట్నం కాకినాడ, అలాగే కాకినాడ నుంచి విశాఖపట్నం, అలాగే విశాఖపట్నం నుంచి తిరుపతి, తిరుపతి నుంచి విశాఖపట్నం వెళ్లే స్పెషల్ ఎక్స్ప్రెస్లను కూడా రద్దు చేసినట్లుగా మనకు తెలుస్తుంది. అలాగే విశాఖపట్నం గుంటూరు డబుల్ డెక్కర్ ఎక్స్ప్రెస్ ఉదయం కూడా రద్దు చేసినట్లుగా మనకి సమాచారం ఉంది. అలాగే గుంటూరు నుంచి బయలుదేరే గుంటూరు విశాఖపట్నం డబుల్ డెక్కర్ ఉదయ్ ఎక్స్ప్రెస్ కూడా రద్దు చేశారు. అలాగే విశాఖపట్నం నుంచి ఈరోజు బయలుదేరాల్సిన విశాఖపట్నం తిరుపతి డబుల్ డెక్కర్ ఎక్స్ప్రెస్ కూడా రద్దు చేశారు. అలాగే మనం చూసినట్లయితే రేపు బ్రహ్మపూర్ విశాఖపట్నం ఎక్స్ప్రెస్ కూడా రద్దు చేశారు. ఈరోజు విశాఖపట్నం నుండి బయలుదేరాల్సిన గుంటూరు రాయగడ ఎక్స్ప్రెస్ కూడా రద్దు చేశారు. ఈరోజు రాయగడ నుంచి బయలుదేరే రాయగడ గుంటూరు ఎక్స్ప్రెస్ కూడా రద్దు చేసిన వాటిలో ఉన్నాయని తెలుస్తుంది. అలాగే రేపు పలాస నుండి బయలుదేరే పలాస విశాఖపట్నం మెమోను కూడా రద్దు చేశారు. అలాగే ఈరోజు విశాఖపట్నం నుంచి బయలుదేరాల్సిన విశాఖపట్నం విజయనగరం మెమోను కూడా రద్దు చేసిన పరిస్థితి ఉంది. రేపు విజయనగరం నుండి బయలుదేరే మెమో ఎక్స్ప్రెస్ కూడా రద్దు చేసిన పరిస్థితి ఉంది. అలాగే కటక్ నుండి బయలుదేరాల్సిన కటక్ గుణపూరు మెమో ఎక్స్ప్రెస్, అలాగే గుణపూరు నుండి ఈ నెల 29న బయలుదేరే గుణపూరు కటక్ మెమో రద్దు చేయబడింది. అలాగే బ్రహ్మపూర్ విశాఖపట్నం ప్యాసింజర్ను రద్దు చేశారు. అలాగే విశాఖపట్నం నుంచి రేపు బయలుదేరే విశాఖపట్నం బ్రహ్మపూర్ ప్యాసింజర్ రైలును కూడా రద్దు చేయడం జరిగింది. అలాగే విశాఖపట్నం నుంచి బయలుదేరే గుణపూరు ప్యాసింజర్, అలాగే విశాఖపట్నం నుంచి బయలుదేరే మచిలీపట్నం ఎక్స్ప్రెస్, అలాగే హైదరాబాద్ మహబూబ్ నగర్లకు బయలుదేరే విశాఖపట్నం హైదరాబాద్ గోదావరి ఎక్స్ప్రెస్, అలాగే మహబూబ్ నగర్ ఎక్స్ప్రెస్ కూడా రద్దు చేయడం జరిగింది. అలాగే ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ వీక్లీ ఎక్స్ప్రెస్ కూడా రద్దు చేశారు. అలాగే మనం చూసినట్లయితే రేపు ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ నుంచి బయలుదేరే ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ విశాఖపట్నం వీక్లీ ఎక్స్ప్రెస్ కూడా రద్దు చేసిన వాటిలో మనకు తెలుస్తుంది. అలాగే ముఖ్యంగా మనం విశాఖపట్నం నుంచి బయలుదేరే ఏపీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కూడా ఢిల్లీకి బయలుదేరే ఏపీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కూడా రద్దు చేసిన వాటిలో ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. అలాగే తిరుపతి డబుల్ డెక్కర్ ఎక్స్ప్రెస్ కూడా రద్దు చేశారు. అలాగే విశాఖపట్నం నుంచి న్యూఢిల్లీ ఏపీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కూడా ఈరోజు రేపు కూడా రద్దు చేసిన వాటిలో ఉన్నాయి. అలాగే మనం చూసుకున్నట్లయితే ఎల్టీటీ ఎక్స్ప్రెస్ కూడా రద్దు చేయడం జరిగింది. ముఖ్యంగా రైళ్ల రాకపోకలకు అంతరాయం కలుగుతుందని ముందుగానే గ్రహించి ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఈ నిర్ణయం రైల్వే శాఖ అధికారులు తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా ప్రయాణికుల భద్రత దృష్ట్యా తీసుకున్న నిర్ణయాన్ని అందరూ స్వాగతిస్తారని కోరుకుందాం. వీడియో జర్నలిస్ట్ సత్యతో మూర్తి, VBC ఆన్ టీవీ, విశాఖపట్నం.